హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాము. కొంతమంది కస్టమర్స్ వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది, షోల్డర్స్ జారిపోతున్నాయి అని చెప్పేసి కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఆ కంప్లెయింట్స్ అనేది రాకుండా మనం ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో వచ్చేసి. ఇదొచ్చేసి 32 ఇంచుల బ్లౌజ్ అన్నమాట. ఈ విధంగా కిందకొచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదొచ్చేసి కట్ చేసేయాలన్నమాట. స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎడ్జెస్ అనేది సమానంగా ఉండాలనమాట. దానికోసం కట్ చేసేసేయాలి. తర్వాత వచ్చేసి ఒక అర్ధించి గ్యాప్‌తో ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఇదొచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం అన్నమాట. ఖర్చులకనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవుని పెట్టుకోవాలనమాట. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులనేది వచ్చింది. ఈ 13.5 ఇంచులు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాం గదండీ! ఆ లైన్ పైనుంచి 13.5 ఇంచుల్ని మనం మార్క్ చేసుకోవాలనమాట. ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత షోల్డర్ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రాగా మార్క్ చేసుకున్న తర్వాత అదే విధంగా ఇటు సైడ్ గాని 13.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక అర్ధించు పైకి మార్క్ చేసుకోవాలనమాట. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఈ మార్క్స్‌ని కలుపుతూ లైన్ అనేది స్ట్రెయిట్‌గా వేసేసుకోవాలి. ఇలాగా ఇంకొక లైన్ గాని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనము నెక్ ప్లస్ షోల్డర్‌ని ఎలా తీసుకోవాలి? ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఇది చిన్న సైజ్ వచ్చేసి 26, 27, 28, 29, 30, 30 లోపల ఉన్నంత గాని చిన్న సైజ్ అన్నమాట. 30 పైనుంటే పెద్ద సైజ్ అన్నమాట. అంటే 31, 32 అలా ఉన్నవంతా పెద్ద సైజ్ అన్నమాట. ఇప్పుడు పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి ఒకలా తీసుకోవాలి. చిన్న సైజ్ ఉన్న వాళ్ళకి ఒకలా తీసుకోవాలన్నమాట. ఇది చిన్న సైజ్ గాబట్టి పెద్ద సైజ్ గాబట్టి 5.5 ఇంచులకనేది నెక్, షోల్డర్ అనేది తీసుకోవాలి. అదే చిన్న సైజ్ అనుకోండి 5 ఇంచులకనేది తీసుకుంటే సరిపోతుంది. నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇదొచ్చేసి పెద్ద సైజ్ గాబట్టి నేను 5.5 ఇంచులనేది తీసుకున్నాను. అదే విధంగా నెక్‌కొచ్చి 2.5 ఇంచు, షోల్డర్‌కొచ్చేసి 3 ఇంచులన్నమాట. ఇప్పుడొచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకనేది ఏ సైజ్ బ్లౌజ్‌కైనా అండి 6 ఇంచులకనేది మార్క్ చేసుకుంటే కరెక్ట్‌గా అనేది సరిపోతుంది. ఇలాగా ఆర్మ్ డౌన్‌ని 6 ఇంచులకి చేసుకోవాలనమాట. ఎల్ షేప్‌లో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలనమాట. ఇది చిన్న సైజు, పెద్ద సైజు అని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకండి ఆహ్, ఎలా కట్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇప్పుడొచ్చేసి ఇది పెద్ద సైజ్ కాబట్టి 1.5 ఇంచులకనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. అదే చిన్న సైజ్ అనుకోండి ఎంత పెట్టుకోవాలి అని డౌట్ మీకు రావచ్చు. చిన్న సైజ్ అయితే 1.2 అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ కాబట్టి నేను 1.5 అనేది పెట్టాను. చిన్న సైజ్ చూడండి. చిన్న సైజ్ అయితే 1.2 పెట్టుకునేస్తే సరిపోతుంది. పెద్ద సైజ్‌కి 1.5 అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకునేసినాం కదా! ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలన్నమాట. బ్లౌజ్ పొడవులో నాలుగో భాగంని మనం తీసుకోవాలి. నాలుగో భాగం వచ్చేసి ఎలా తీసుకోవాలి? చూడండి. ఈ విధంగా 33.3 అనేది వచ్చింది కదా! ఈ బ్లౌజ్ పొడవు. 33 ఇంచుల 3 పాయింట్లనమాట. అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అది 33.3 ఉంది కదండీ! అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని, ఈ విధంగా హాఫ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. అందులో హాఫ్ దగ్గరికి ఈ విధంగా చూసుకోవాలన్నమాట. అందులో హాఫ్ ఎంత? 16.1. మళ్ళీ అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. చేసుకున్న తర్వాత అందులో వచ్చింది మనకు నాలుగో భాగం అన్నమాట. నాలుగో భాగం అనేది 8.1 అనేది వచ్చింది. ఈ 8.1 అనేది నాలుగవ భాగం అన్నమాట బ్లౌజ్‌కి. ఇప్పుడు 8.1 ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకు బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా. ఇప్పుడొచ్చేసి నేను 2 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను ఖర్చుల కోసం. అది మీ చాయిస్. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ½ ఇంచ్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ గాని పెట్టుకోవచ్చు. నేనొచ్చేసి 2 ఇంచులు మాత్రం పెట్టాను. ఇప్పుడు నాలుగో భాగం అనేది ఇక్కడొచ్చింది గదండీ! ఆ నాలుగో భాగం అనేది ఎక్కడ తీసుకోవాలి? ఎంతొచ్చింది? 8.1. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తూ 9.1 అనేది పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచులు ఎక్స్‌ట్రాగా పెట్టుకోవాలనమాట. తర్వాత వచ్చేసి ఇలాగ లైన్స్ అనేది ఈ మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా వేసేసుకోవాలి. ఈ విధంగా అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది వచ్చింది కదా! దానికి షేప్ అనేది ఆహ్, స కర్వ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. ఈ కర్వ్ షేప్‌ని మనం కొలుచుకునేటప్పుడు డౌట్ రావచ్చు. ఎలాగో చూసుకోవాలి దీన్ని కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి అనేసి డౌట్ రావచ్చనమాట. ఇది ఎలా చూసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నాలుగో భాగం అనేది మనకు 8.1 వచ్చింది కదా! ఆ నాలుగో భాగంని తీసుకొని ఈ
ఇలాగా చూపిస్తున్న విధంగా చూసుకోవాలన్నమాట. 8 పాయింట్ ఈ గిర్ర దగ్గరికి వచ్చిందా అని చెప్పేసి మనం చూసుకోవాలి. కరెక్ట్‌గా అనేది వచ్చిందా లేదా అని మనం చూసుకోవాలి. నాకు ఒక్క పాయింట్ అనేది తగ్గుతుంది కాబట్టి నేనిక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు గాని తక్కువయిందనుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువైనా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనమాట. తగ్గిచ్చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ పెట్టి చూసుకోవాలనమాట. కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడైతే కరెక్ట్‌గా అనేది వచ్చింది. సో, నాకనేది సరిపోయింది. మీకు సరిపోయిందా లేదా అని చెప్పేసి కరెక్ట్‌గా చూసుకోండి. 1కి 2 సార్లు చూసుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడొచ్చేసి నెక్కొచ్చేసి 2.5 ఇంచుకనేది నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి. చిన్న సైజ్ అనుకోండి 2 ఇంచులకు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడొచ్చేసి నెక్ డీపు ఎంతుందో చూసుకోవాలి. నెక్ డీపు ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్ పైనుంచి నెక్ డీప్ ఎంతుందో అక్కడికి మార్క్ చేసుకోవాలనమాట. ఎన్నించులకుంటే అన్నించులకనేది మార్క్ చేసేసుకోవాలి. నాకొచ్చేసి 6 ఇంచెస్ అనమాట. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ నేను మార్క్ చేసేస్తున్నాను. మీకు ఇంకా డీప్ కావాలి అనుకున్న వాళ్ళు డీప్ గాని పెట్టుకోవచ్చండి. ఏం పర్వాలేదు. మన కస్టమర్ చాయిస్ అనమాట అదొచ్చేసి. ఈ విధంగా ఇప్పుడు మనం పైనొచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నాం గదా! ఇక్కడికొచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రాగా పెంచుకొని 3 ఇంచులకనేది మార్క్ చేసుకోవాలనమాట కింద మాత్రం. ఏ సైజ్ బ్లౌజ్‌కైనా అండి 3 ఇంచే. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా తీసుకోవాలి. 2 ఇంచులు తీసుకుంటే 2.5 ఇంచు, 3 తీసుకుంటే 3.5 ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగా అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రాగానే ఉండాలి. ఇప్పుడొచ్చేసి కట్ చేసేసుకున్నాం గదండీ! ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది మనము క్లాత్ అనేది సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకున్నాం గదా! దాన్నొచ్చేసి ఇప్పుడు కట్ చేసేసేయాలనమాట. ఇదొచ్చేసి వేస్ట్ అనమాట. కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఈక్వల్‌గానే ఉంటుంది. ఇక్కడ గుర్తు పెట్టేసుకోవాలనమాట. ఏ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు స్టిచ్ చేసేసుకునేటప్పుడు చాలా ఈజీగా అనేది ఉంటుందనమాట. ఇది గుర్తనమాట. ఇక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పేసి. చాలా ఈజీగా ఉంటుందండి మనం స్టిచ్చింగ్ చేసేసుకునేటప్పుడు. ఇప్పుడు నెక్కొచ్చేసి ఇప్పుడు నేను కట్ చేయట్లేదు. ఇలాగా వచ్చేసి బ్యాక్ నెక్‌ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని కటింగ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని పెట్టేసేయాలి. ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఎదురుగా ఉండాలనమాట. ఈ విధంగా మార్క్స్ పెట్టేసుకోవాలి. ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మొత్తం డ్రా చేసేసుకోవాలనమాట. ఈ విధంగానే. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఆల్ పైన క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుంది. ఇక్కడొచ్చేసి ఆర్మ్ డౌన్‌కి ఈ విధంగా పెట్టేసుకొని ఫింగర్‌ని కింద మార్క్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసేసేయాలి. బ్యాక్ పార్ట్‌ని తీసేసిన తర్వాత ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం గదండీ! ఆ మార్క్స్‌ని కలుపుతూ ఒక లైన్ అనేది లైన్స్ లాగా డ్రా చేసుకోవాలనమాట. మొత్తం డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా. ఈ వీడియో నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఏదైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా ఇక్కడొచ్చేసి ఆర్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాం గదా! ఆ మార్క్ దగ్గరికి కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలనమాట. ఈ విధంగా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి లోతనేది తీసుకోవాలి. ఖచ్చితంగా బ్లౌజెస్‌కైనా, డ్రెసెస్‌కైనా లోతనేది ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలండి. ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ తీసేసుకున్నాం గదా! ఇప్పుడు ఇక్కడ గాని ఒక లైన్ అనేది స్ట్రెయిట్‌గా వేసేసుకోవాలన్నమాట. మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఇక్కడి నుంచి 2 ఇంచెస్‌కనేది తగ్గిచ్చేసుకోవాలి. ఇటు సైడ్ గాని 2 ఇంచెస్‌కనేది తగ్గిచ్చేసుకోవాలనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా వస్తుందండి. ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే అండి మీరు 2 ఇంచెస్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇదొచ్చేసి షేప్ బెల్ట్‌కనమాట. ఇది షేప్ బెల్ట్‌కనేది వెళ్ళిపోతుంది. ఇక్కడొచ్చేసి ఒక 1/2 ఇంచ్‌కనేది ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ గదండీ! ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎంత పెట్టుకోవాలి మనము షేప్ బెల్ట్ పొడవొచ్చేసి నేను 2.7 పెడుతున్నాను. 2.7కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. మనకు డాట్ పొడవు ఎంత కావాలి
అనుకుంటే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి అనేది నేను మార్క్ చేస్తున్నాను. అదే విధంగా కిందకొచ్చేసి ఒక అర్ధ ఇంచ్ అనమాట. ఇలాగా మార్క్ చేసుకున్నాక ఒక లైన్ అనేది స్ట్రెయిట్‌గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ పైకి మనం మార్క్ చేసుకున్నాం గదా! దాన్ని ఇక్కడికనేది కలిపేసేయాలి. 2.7 ఇంచులకి అనేది తీసుకున్నాం గదా! దానికి కలిపేసేయాలి. అదే విధంగా ఇటు సైడ్ హాఫ్ ఇంచ్‌కి మనం పెట్టుకున్నాం గదా! ఒక మార్కు, దానికి ఈ విధంగా కలిపేసేయాలి. అంతే అండి. చాలా ఈజీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది. మనం నేర్చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఇక్కడొచ్చేసి 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇది దేనికోసం అంటే మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్య అనేది గ్యాప్ అనేది వస్తుంటుంది గదా! అలా రాకుండా ఆహ్, ఉంటుందనమాట. దానికోసం ఇలాగ 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలనమాట. ఇప్పుడొచ్చేసి నెక్‌ని మార్క్ చేసేసుకున్నాము. నెక్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్‌కి ఎంత తీసుకుంటే ఫ్రంట్ పార్ట్‌కి గాని అంతే తీసుకోవాలండి. అంటే 2.5 ఇంచ్ మనం తీసుకున్నాం గదా! సేమ్ అలాగే 2.5 ఇంచులు దీనికి గాని తీసేసుకోవాలన్నమాట. 2.5 ఇంచులు తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్‌ని డ్రా చేసేసుకోవాలి. కస్టమర్ చాయిస్ కదా! అంత డీప్ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ చెప్పిన ప్రకారం మనం పెట్టేసుకోవాలన్నమాట. ఎంత పొడవు గావాలి అని చెప్పేసి. ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాను. మోడల్ అనేది ఏం లేదు. మామూలుగా రౌండ్ నెక్ మాత్రమే చెప్పారు. మోడల్స్ ఏం వద్దనేసి అన్నారు. కాబట్టి నేను రౌండ్ నెక్ అనేది పెట్టేసాను. సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడికి ఆహ్, ఇప్పుడు మనం 2.5 ఇంచులు తీసుకున్నాం గదండీ! డాట్ వచ్చేసి అదొచ్చేసి హాఫ్‌కి 2.5లో హాఫ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని పొడవొచ్చేసి 2.5 ఇంచులనమాట. డాట్ పొడవు ఖచ్చితంగా 2.5 ఇంచులనేది ఏ బ్లౌజ్‌కైనా 2.5 ఇంచులనేది తీసుకుంటే సరిపోతుందండి. ఇదొచ్చేసి మెయిన్ డాట్ అనమాట. ఇది ఒకటో డాట్ మెయిన్ డాట్ అనమాట. ఇప్పుడొచ్చేసి రెండో డాట్‌ని మార్క్ చేసుకున్నాము. రెండో డాట్‌ని ఎలా మార్క్ చేసుకోవాలి? ఈ నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. హాఫ్ ఇంచ్‌ననేది కొలుచుకోకూడదు. హాఫ్ ఇంచ్‌ని కొలవకుండా ఇక్కడ చూడండి ఈ విధంగా అర్ధానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయాలి. అక్కడికొక మార్క్ పెట్టేసుకొని డాట్ పొడవొచ్చేసి సేమ్ ఫస్ట్ డాట్ పొడవే 2.5 ఇంచ్ కదండీ! సేమ్ అది గాని 2.5 ఇంచులకనేది ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి రెండో డాట్ అనమాట. ఇప్పుడొచ్చేసి మూడో డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో అనేది మూడో డాట్ అనేది వస్తుంది. ఒకటో డాట్‌కి, రెండో డాట్‌కి మధ్యలో అనేది మూడో డాట్ అనేది వస్తుందండి. దీన్ని ఈ విధంగా పొడవొచ్చేసి 3.5 ఇంచులు, 4 ఇంచులు బ్లౌజ్ సైజ్ బట్టి మనం పెట్టుకోవాలనమాట. అంతే అండి. 3 డాట్‌లనేది వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసేసుకున్నాము. కట్ చేసేసుకున్నాం గదండీ! చూసారా? ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకు ఎక్కువ అనిపిస్తుంది ఫ్రంటు అనుకుంటే మనం ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకొని ఈ విధంగా ఆహ్, కట్ చేసేసుకోవాలనమాట. ఎక్కడికి? నేను డాట్ దగ్గరకి ఉంది కదండీ! డాట్ దగ్గరకు మాత్రమే పెట్టాను. ఆ విధంగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి బ్యాక్ నెక్‌ని కట్ చేసేసుకున్నాము. ఎందుకంటే నేను ఫస్ట్‌లో కట్ చేయొద్దన్నానంటే మీకు కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. ఫస్ట్‌లోనే కట్ చేసేస్తే నెక్‌ని. కాబట్టి నేను ఫస్ట్‌లో మీకు అర్థం కాదని చెప్పేసి కట్ చేయలేదు. సో, ఇప్పుడు కట్ చేస్తున్నాను. బిగినర్స్‌కనేది అర్థం గాదు. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఇలాగా ఫ్రంట్ పార్ట్‌ని వేసేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ పార్ట్‌ని వేసేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి నీట్‌గా సమానంగా సర్దుకోవాలనమాట. ఎలా ఉంటే అలా కాకుండా నీట్‌గా ఈక్వల్‌గా అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి నెక్ వైపు, షోల్డర్ వైపు కాదండి. నెక్ వైపు ఒక పావించి కిందకి ఈ విధంగా పెట్టుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. నెక్ వైపు మాత్రమే ఈ విధంగా కిందకనేది పెట్టుకోవాలనమాట. కటింగ్ అనేది చేసుకోవాలి. కొంతమందికి షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాయి కదండీ! కంప్లెయింట్స్ అనేది చేస్తుంటారు కదా! అలా షోల్డర్స్ అనేది జారకుండా ఉండడం కోసం ఈ విధంగా నెక్ వైపు అనేది ఒక పావించికి ఈ విధంగా కట్ చేసేసేయాలనమాట. ఈ విధంగా చేయడం వల్ల షోల్డర్స్ అనేది జారకుండా పర్ఫెక్ట్‌గా అనేది స్టిచ్చింగ్ ఉంటదనమాట. ఇప్పుడొచ్చేసి అలాగే బ్యాక్ పార్ట్‌కి డాట్స్ అనేది పెట్టుకున్నాము. అది ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఫోల్డింగ్ వైపు నుంచి ఈ విధంగా లైన్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసేసి ఈ విధంగా రఫ్ చేసేస్తే మనకు చూడండి ఒక లైన్ అనేది ఏర్పడిపోతుంది. ఆ లైన్ పైకి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలనమాట. అదే డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇటు సైడ్ గాని ఇదే విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి డాట్ పొడవును పెట్టేసుకున్నాము. ఈ విధంగా డాట్ వచ్చేసి 4 ఇంచులకనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా 4 ఇంచులకనేది ఉంటే డాట్ బావుంటుందండి.
లేదంటే కొంతమంది 3:30 అలా పెట్టుకుంటారు. మనకు 4 పెట్టుకుంటే బావుంటుంది. ఈ విధంగా అంటే మనము ఆల్రెడీ 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రాగా తీసుకున్నాం గదండీ బ్యాక్ డాట్స్ కోసం. ఇటువైపు హాఫ్ ఇంచ్, అటువైపు హాఫ్ ఇంచు అనేది తీసుకోవాలనమాట. మొత్తం వచ్చేసి 1 ఇంచ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా లైన్‌కి తీసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ దగ్గరకి. అంటే నేను హాఫ్ ఇంచ్ అనేది లైన్ ఆల్రెడీ డ్రా చేసేసాను గదా! అక్కడికి ఈ విధంగా యాస్‌గా అనేది డాట్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసేయాలి బ్యాక్ పార్ట్‌కొచ్చేసి. ఇలా చేయడం వల్ల మీకు ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా, ప్లస్ వచ్చేసి షోల్డర్స్ అనేది జారిపోకుండా నీట్‌గా అనేది బావుంటుందనమాట. సో, అలాగా. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేసేసుకున్నాము. ఇలాగ ఓపెన్స్ వచ్చేసి నాకెదురుగా అనేది పెట్టుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు అనేది నేను పెట్టుకున్నాననమాట. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అంటే మామూలుగా వేరే విధంగా ఫోల్డ్ చేస్తారు గదండీ! ఎందుకంటే ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకోమన్నాను. మ మామూలుగా జాయింట్‌లనేది పడుతూ ఉంటాయి హ్యాండ్స్‌కి. అలా కాకుండా నీట్‌గా అనేది మనకెంత పొడవు కావాలో అంత పొడవు వచ్చేస్తుందండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల. చిన్న చిన్న ట్రిక్స్ అండి ఇవన్నీ. ఇప్పుడొచ్చేసి మనకు హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత అనేది పెట్టుకోవాలనమాట. మనకెంత అవసరమైతే అంత అనేది హ్యాండ్ పొడవు తీసుకోవాలి. అదే విధంగా సేమ్ మనం ఎంత తీసుకుంటే అంత ఇటువైపు గాని పెట్టుకునేసేయాలనమాట. హ్యాండ్ పొడవొచ్చేసి ఎంతొచ్చింది? 7 ఇంచులనమాట. 7 ఇంచులు ప్లస్ వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అనమాట. అలాగే ఇప్పుడొచ్చేసి ఆ మార్క్స్‌ని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా మీరు ఏ సైజు హ్యాండ్ అయినా సరే అండి. ఇదే ప్రాసెస్‌లో మీరు గాని చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అనేది ఉంటది. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6:30 ఇంచులనమాట. అక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడని చూడండి ఇక్కడ మార్క్ పెట్టాను గదా! అక్కడి నుంచి మనకు నాలుగో భాగం అనేది ఎంతొచ్చింది? 8 పాయింట్ అనేది వచ్చింది. ఈ నాలుగో భాగంని చూడండి ఈ విధంగా ఇక్కడి నుంచి అనేది మనకు 8.1 ఉంది గదా! ఆ మూల నుంచి ఇక్కడికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవాలి. మనకు 8.1 ఎక్కడికొచ్చింది, అక్కడికి మార్క్ చేసేసుకోవాలి. అదే విధంగా కిందకి 3:30 ఇంచులకనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సైజా, చిన్న సైజా అని బట్టేసి దాన్ని బట్టి మనం 3:30 ఇంచులకి, 3 ఇంచులకనేది మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3:30 ఇంచులకి ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ లూజ్‌ని 8.1 నాలుగో భాగం అనేది వచ్చింది గదా! దాన్ని ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇదొచ్చేసి 30 లోపల ఉన్నవంతా చిన్న సైజ్ అనమాట. మళ్ళీ ఓసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. 30 లోపల ఉన్నవంతా చిన్న సైజ్ బ్లౌజులు. అదే విధంగా 30 పైనున్నవి పెద్ద సైజు బ్లౌజులనమాట. గుడ్డి గుర్తండి. 30 లోపల ఉన్నవి చిన్నవి, 30 పైనున్నవి పెద్దవి. ఇప్పుడొచ్చేసి కిందకొచ్చేసి 3.5 అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా పెద్ద సైజు వారికి. అలాగే చిన్న సైజ్ అనుకోండి, చిన్న సైజ్ అయితే 3 ఇంచులకనేది పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడొచ్చేసి మనకు ఖర్చుల కోసం 2 ఇంచులనేది తీసుకున్నాను గదా! ఆ 2 ఇంచులని ఈ విధంగా అనేది మార్క్ చేసేసుకోవాలి. సేమ్ మనం ఖర్చులకి ఎంత తీసుకుంటామో అదే విధంగా హ్యాండ్స్‌కి గాని తీసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. మార్క్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్‌ని డ్రా చేసేసుకోవాలి. మీకు ఈ విధంగా డ్రా చేయడం రాలేదు అనుకుంటే అండి, ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ్యాండ్ షేప్‌ని డ్రా చేయడానికి ఆహ్, స్కేల్ అనేదొస్తుంది. దాన్ని గాని మీరు యూజ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది తీసుకోవచ్చనమాట. బిగినర్స్ అయితే, ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు చేత్తోనే డ్రా చేసేయొచ్చనమాట. ఈ విధంగా ఇక్కడి నుంచి హ్యాండ్‌ని మళ్ళా చూసుకోవాలనమాట. కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి ఎలా చూసుకుంటాం? ఇప్పుడు మనం నాలుగో భాగం అనేది తీసుకున్నాం గదా! ఆ నాలుగో భాగం అనేది హ్యాండ్‌ని రావాలనమాట. 8.1 అనేది. నాకు కరెక్ట్‌గా అనేదొచ్చిందండి. కాబట్టి నేను పెంచట్లేదు, తగ్గిచ్చట్లేదు. నాకు ఎగ్జాక్ట్‌గా ఉంది గాబట్టి నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలనమాట. కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌కి ఎలా లోతు తీసుకోవాలో చూద్దాము. చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జాయింట్ అనేది ఉంటుంది. దాన్ని గాని కటింగ్ చేసేసేయాలనమాట. ఆ జాయింట్‌ని కటింగ్ చేసేసుకుంటే మనకు ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకున్నాం గదా! కాబట్టి మనకు ఈ విధంగా జాయింట్ అనేదొస్తుంది. ఈ విధంగా కట్ జేసుకుంటే 2 హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యలో కట్స్ బెట్టుకోవాలనమాట. ఇది మిడిల్ పాయింట్ అన్నట్టు గుర్తు ఉంటుంది మనకు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి 2 హ్యాండ్స్ అనేది వచ్చేసింది గదా! చాలా ఈజీగా మనం జాయింట్స్ అనేది పడకుండా నీట్‌గా అనేది ఒకేసారి కట్ చేసేసుకున్నాము. ఇలాగా చిన్న చిన్న టిప్స్ కావాలి ఇంకా అనుకుంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా చిన్న చిన్న టిప్స్ అనేది నేను మీకనేది షేర్ చేసుకుంటాను.
ఇప్పుడు వచ్చేసి లోతు తీసేసుకున్నాము. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి. అదే విధంగా మనకు 2 ఇంచెస్ కి ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా. ఆహ్, ఆ లైన్ వచ్చేసి ఆ 1 ఇంచ్ లైన్ దగ్గరికి పెట్టేసుకోవాలి. మధ్యలోకి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్‌ని కలుపుతూ ఇక్కడికి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడొచ్చేసి కట్ చేసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మిడిల్‌లో ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకున్నాం గదండీ! అక్కడి నుంచి ఈ విధంగా మనము ఎక్స్‌ట్రాగా 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్నాం గదా! అక్కడికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనకు ఇటు సైడ్ లోతు తీసుకున్నామని గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టేసుకోవాలనమాట. మనకు అది చూడగానే కరెక్ట్‌గా గుర్తొచ్చేస్తుంది. అవును, ఇది లోతు తీసుకున్నాం కాబట్టి ఇది ఫ్రంట్ సైడ్‌కనేది పెట్టుకోవాలని కరెక్ట్‌గా మనకు గుర్తొస్తుందనమాట. ఇప్పుడొచ్చేసి షేప్ బెల్ట్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే అండి. సేమ్ ఈ విధంగానే మీరు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలనమాట. బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఎంత పొడవు ఉంది అని జెప్పేసి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 3.5 ఇంచులకనేది ఖచ్చితంగా 3.5 ఇంచు ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే 3.5 ఇంచులనేది పెట్టుకోవాలి. ఇక్కడికొచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్‌కనేది పెట్టుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి వచ్చేసి మనం 2.7 అనేది పెట్టుకున్నాం గదండీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు. సో, అలాగే 2.8 కనేది ఒక మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచులు పైకనేది మార్క్ చేసేసుకోవాలనమాట. చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఈ 3.5 ఇంచు, ఈ 2.5 ఇంచు, 3 ఇంచుల్ని ఈ విధంగా కలిపేసేయాలనమాట. అంతే అండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే అండి. సేమ్ ఫ్రంట్ వచ్చేసి 3.5 ఇంచులు, మిడిల్‌లో వచ్చేసి 2.5 అదే విధంగా లాస్ట్ వచ్చేసి 3 ఇంచులు. గుర్తనేది పెట్టుకోండి. 3.5, 3 మధ్యలో వచ్చేసి 2.5 అనమాట. ఇదే ఈ కట్ ఈ ఇవే మెజర్‌మెంట్స్ అనేది కరెక్ట్‌గానే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం గదా! స్ట్రెయిట్‌గా ఉండడం కోసం. అక్కడ ఇది కట్ చేసేసేయాలనమాట. చేసేసిన తర్వాత ఇది మనకు ఫ్రంట్‌కి ఈ 3.5 ఉండేది ఫ్రంట్‌కి వస్తుంది గదా! ఆ 3.5 మనకు గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టుకునేసేయాలనమాట అటువైపు. మనకు ఆ కట్స్ అనేది చూడంగానే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇది ఫ్రంట్‌కే అనేసి. ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకునేసేయాలి ఇటు సైడ్. పెట్టుకునేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి అయిపోయిందండి. బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్. చూసారా ఎంత ఈజీగా అనేది అయిపోయిందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.